Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Korean Kanakaraju starring Varun Tej, Ritika Nayak and Satya. First things first, Korean Kanakaraju is an okay watch. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద నా ఒపీనియన్ కొంచెం మోర్ పాజిటివ్ గా ఉండేది, కానీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ లూజ్ అవ్వడం, సెంట్రల్ కాన్సెప్ట్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయకపోవడం అండ్ క్లైమాక్స్ వీక్ గా ల్యాండ్ అవడం వల్ల ఓవరాల్ ఎక్స్పీరియన్స్ యావరేజ్ గా మిగిలిపోయింది. ఈ సినిమా మీద నాకు మెయిన్లీ 3 ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. సత్య కామెడీ, ఇండో కొరియన్ హారర్ కామెడీ అనే కాన్సెప్ట్, మేర్లపాక గాంధీ గారి రైటింగ్. ఈ మూడింట్లో సత్య కామెడీ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని ఆల్మోస్ట్ మీట్ చేస్తుంది. మిగతా 2 దగ్గర మూవీ పొటెన్షియల్ ఉన్న లెవెల్ కి వెళ్ళలేదు. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, కొరియాలో చనిపోయిన ఒక వ్యక్తి అస్థికలు ఇండియాలో పెనుకొండకి వస్తాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల ఆ కొరియన్ స్పిరిట్ కనకరాజు బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ స్పిరిట్ ని వదిలించుకోవడానికి హీరో కొరియాకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఏం జరిగింది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆడియన్స్ కి స్టోరీ డెస్టినేషన్ గురించి బేసిక్ క్లారిటీ ఉంటుంది. గోస్ట్ కనకరాజు బాడీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది, పొసెషన్ తర్వాత ఏం జరుగుతుంది, సినిమా కొరియాకి ఎలా రీచ్ అవుతుంది, ఈ క్యూరియాసిటీ న్యాచురల్లీ ఆడియన్స్ ని క్యారీ చేస్తుంది. సర్ఫేస్ లెవెల్లో చూస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్, సాంగ్స్, లవ్ ట్రాక్, లోకల్ కాన్ఫ్లిక్ట్స్, మన రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లోనే మూవీ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఫెమిలియర్ సెటప్ ని ఎంటర్టైనింగ్ గా మార్చేది సత్య. ఆల్మోస్ట్ తనున్న ప్రతి సీన్ లో కామెడీ న్యాచురల్లీ వర్క్ అవుతుంది. ఎస్పెషల్లీ కొరియన్ క్యారెక్టర్ తో వచ్చే కామెడీ పోర్షన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగా ల్యాండ్ అవుతాయి. నరేషన్ కూడా ఫాస్ట్ గా మూవ్ అవ్వడం వల్ల మూవీ ఎక్కడ హెవీగా డ్రాగ్ అనిపించలేదు. సో ఇంటర్వెల్ వరకు కొరియన్ కనకరాజు ఒక డీసెంట్ మొమెంటం మెయింటైన్ చేస్తుంది అండ్ ఇంటర్వెల్ కి సినిమా కొరియాకి షిఫ్ట్ అవుతుంది. న్యాచురల్లీ ఇక్కడ నుండి సినిమా రియల్ యూఎస్పీ స్టార్ట్ అవ్వాలి. బికాస్ టైటిల్ కొరియన్ కనకరాజు, ఒక కొరియన్ స్పిరిట్ తెలుగు హీరోని పొసెస్ చేస్తుంది. హీరో కొరియాకి వెళ్తాడు. కాన్సెప్ట్ లెవెల్లో చూస్తే చాలా ఫ్రెష్ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ లో మూవీ ఆ పాసిబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడం కన్నా ప్లాట్ ని ముందుకు పుష్ చేయడానికి కొత్త ఈవెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తుంది. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ లో స్టోరీకి క్లియర్ ప్రోగ్రెషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఆ ప్రోగ్రెషన్ లూజ్ అయిపోతుంది. ఒక ఈవెంట్ తర్వాత ఇంకొక ఈవెంట్ వస్తుంది, కానీ అవి అన్ని సెంట్రల్ ప్రిమైజ్ నుండి ఆర్గానికల్లీ ఇవాల్వ్ అవుతున్నాయనే ఫీలింగ్ రాదు. దానివల్ల ఒక పాయింట్ తర్వాత ఆడియన్స్ కి అసలు స్టోరీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నాకు పర్సనల్ గా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ కూడా ఇక్కడే. కొరియన్ స్పిరిట్ తెలుగు హీరో బాడీలో ఉంటే కల్చరల్ క్లాష్ నుండి కామెడీ క్రియేట్ చేయొచ్చు, లాంగ్వేజ్ నుండి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ హారర్ సైడ్ లో కూడా పొజిషన్ ని ఇంట్రెస్టింగ్ గా యూజ్ చేయొచ్చు. కానీ టైటిల్ ప్రిమైజ్ చేసిన కొరియన్ కనకరాజు డైనమిక్ ని సినిమా లిమిటెడ్ గా మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, పొజిషన్ రూల్స్ కూడా కంప్లీట్ క్లారిటీతో ఎస్టాబ్లిష్ చేయలేదు. గోస్ట్ ఎప్పుడు కనకరాజుని కంట్రోల్ చేస్తుంది, ఎప్పుడు హీరో నార్మల్ గా ఉంటాడు, పొజిషన్ కి లిమిట్స్ ఏంటి, హీరోకి యాక్చువల్ థ్రెట్ ఏంటి, ఈ క్లారిటీ కొంచెం బెటర్ గా ఉండుంటే కామెడీతో పాటు టెన్షన్ కూడా జనరేట్ అయ్యేది. కొరియా పోర్షన్స్ లో లాంగ్వేజ్ ప్రెజెంటేషన్ కూడా కొంచెం డిస్ట్రాక్టింగ్ గా అనిపించింది. మేర్లపాక గాంధీ గారి రైటింగ్ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండడానికి రీజన్, ఆయన సింపుల్ ప్రిమైజెస్ ని స్క్రీన్ ప్లే రిథమ్ తో ఎంగేజింగ్ గా మార్చగలరు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆ కమాండ్ కనిపిస్తుంది, కామెడీ బ్లాక్స్ వర్క్ అవుతాయి, సీన్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి, సెటప్ క్లీన్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఆ గ్రిప్ ని మెయింటైన్ చేయలేకపోతుంది. ఎస్పెషల్లీ కొన్ని ట్విస్ట్ అండ్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ స్టోరీ నుండి న్యాచురల్ గా వచ్చినట్టు కాకుండా స్క్రీన్ ప్లే కి నెక్స్ట్ కాంప్లికేషన్ కావాలి అని యాడ్ చేసినట్టు అనిపిస్తాయి. అండ్ దెన్ కమ్స్ ద క్లైమాక్స్. ఇక్కడ మూవీకి స్ట్రాంగ్ పే ఆఫ్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎంటైర్ ఫిల్మ్ బిల్డ్ చేసిన సూపర్ న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ కి రిజల్యూషన్ ఇచ్చేది ఇక్కడే. కానీ క్లైమాక్స్ విజువల్ ఎగ్జిక్యూషన్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఆల్రెడీ ఎమోషనల్ అండ్ నరేటివ్ గ్రిప్ తగ్గిన స్టేజ్ లో విజువల్స్ కూడా కన్విన్స్ చేయకపోవడం వల్ల క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. విలేజ్ పోర్షన్స్ లో మాసీ బాడీ లాంగ్వేజ్ అయినా, స్టైలిష్ షేడ్ అయినా కంఫర్టబుల్ గా హ్యాండిల్ చేశారు. రితికా నాయక్ కూడా డీసెంట్. కానీ లీడ్ పేర్ మధ్య లవ్ స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్లీ బిల్డ్ చేస్తుంటే వాళ్ళ రిలేషన్షిప్ కి ఎమోషనల్ వెయిట్ వచ్చిండేది. సినిమా స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ మాత్రం సత్య. కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో చాలా సీన్స్ ని లిఫ్ట్ చేశాడు. ఆడియన్స్ సత్య నుండి ఎక్స్పెక్ట్ చేసే కామెడీ ఆల్మోస్ట్ డెలివర్ చేస్తాడు. మురళీధర్
శ్రీధర్ గౌడ్ గారు ఓకే, బుల్లిరాజు అండ్ వీటీవీ గణేష్ రోల్స్ మాత్రం కామెడీ పరంగా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఓవరాల్ కొరియన్ కనకరాజు దగ్గర ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో డీసెంట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, కానీ టైటిల్ ప్రామిస్ చేసిన ఇండో కొరియన్ హారర్ కామెడీ కాన్సెప్ట్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయకపోవడం అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వీక్ గా టర్న్ అవ్వడం వల్ల మూవీ పొటెన్షియల్ ని రీచ్ అవ్వలేకపోయింది. సత్య కామెడీ కోసం ఒక లైట్ టైం పాస్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే చూడొచ్చు. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ signing off.